ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వెంగన్నపాలెం గ్రామాలకు చెందిన భక్తులు వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా తరలి వెళ్లారు. రామాలయం నుండి సుమారు 250 మంది భక్తులు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండల పరిధి నుండి భక్తులు బయలుదేరారు. ముందుగా స్థానిక రామాలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రగా తరలి వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ధనుర్మాసం చివరి శనివారం కావటం వల్ల జూలూరుపాడు రామాలయం దగ్గర నుంచి మొదటి సంవత్సరంగా ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాచారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శన నిమిత్తం 200 మంది భక్తులతో జూలూరుపాడు రామాలయం దగ్గర నుంచి పాదయాత్రగా నాచారం వెళ్ళడం జరుగుతుంది. మా జూలూరుపాడు గ్రామము పాడి పంటలతో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలనే ఉద్దేశంతో ధనుర్మాసంలో లాస్ట్ శనివారం అయినా ఈరోజు ఎన్నుకొని గ్రామంలో ఉన్నటువంటి 250 కుటుంబాలు దాదాపుగా కాలినడకతో పవిత్ర పుణ్యక్షేత్రం